Hi students, welcome to Principles of Management subject. Dear students, ఈ సబ్జెక్ట్లో మెటీరియల్ మంజునాథ్ సారు చక్కగా ప్రిపేర్ చేశాడు. దానికి తుది మెరుగులు దిద్దడంలో నేను ప్రభాకర్ సారు అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ మెటీరియల్ను ఆడియో వీడియో రూపంలో మీకు అందించడమే ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. డియర్ స్టూడెంట్స్, చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఏమంటే హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్ అండ్ హౌ టు రైట్ ఏ వర్డ్. ఈ రెండు ప్రధానమైనవి. పదాలను పలకడానికి సంబంధించి, పదాలను స్పెల్లింగ్లో తప్పు లేకుండా రాయడానికి సంబంధించిన అంశాలు, తర్వాత పదాల యొక్క మీనింగ్ తెలుసుకోవడము, పదాలకు పదాలు కనెక్ట్ చేసి అర్థం చేసుకోవడం ఒక వాక్యాన్ని ఆంగ్లంలో, ఇవన్నీ ఛాలెంజింగే పిల్లలకు. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని కూలంకుషంగా, క్లియర్గా ఇంగ్లీష్ తెలుగులో అర్థమయ్యేటట్టుగా చెప్పడం, మీకు అర్థమయ్యేలా చేయడం, మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఆఫ్లైన్ క్లాసెస్ మనం క్లాసెస్లో కాలేజీలో యథాప్రకారం తీసుకోవడం జరుగుతుంది. బట్ చాలా మంది పిల్లలు ఒకే రోజు 100% రాకపోరు. రావడం అనేది కుదరదు జనరల్గా. సో ఎవరైనా క్లాస్ మిస్ అయినామనే ఫీలింగ్ ఉన్న పిల్లలు తిరిగి ఈ వీడియో రూపంలో ఉండే క్లాస్ను వినడం వలన నేను క్లాస్ పోలేదనే ఫీలింగ్ ఉంటుంది. అదొక్కటే కాదు, ఏదైనా ఒక అంశాన్ని ఆఫ్లైన్ క్లాస్లో చెప్పినా దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడం అనేది ఉండదు. సో అలాంటి ఏ కష్టమైన అంశమైనా మీకు గుర్తుండకపోతే, రాకపోతే తిరిగి రివిజన్ చేసుకోవడానికి కూడా ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ రూపంలో రికార్డింగ్స్ మీకు అందించడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఓకే, సో మీరు దయచేసి యూట్యూబ్ ఛానల్ ఎంఎంకే నాగా అకాడమీ ఛానల్, ఓకే, సో ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేదో నాకు మంచి చేయడం కోసం కాదు, మీ మంచి జరుగుతుందన్న ఆశతో నేను చెప్పడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్తో పాటు ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీడియోస్ కూడా చాలా చక్కగా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కోసం మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు నేను ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ క్లాస్లో భాగంగా డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు మీకు ఫైల్ షేర్ చేస్తాను. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇది మీ సిలబస్ స్క్రీన్. ఇక్కడ మీ మెటీరియల్, మీకు మేము ఇచ్చిన మెటీరియల్, స్టడీ మెటీరియల్ ఆన్ మైనర్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, సెకండ్ సెమిస్టర్ బీకామ్, ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ, ప్రభాకర్ రెడ్డి సార్, మల్లికార్జున అండ్ మంజునాథ్ సార్, గవర్నమెంట్ కాలేజ్ అనంతపూర్. ఓకే, సో సెకండ్ సెమ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. థర్డ్ సెమ్లో ఆర్గనైజేషన్ బిహేవియర్ ఉంటుంది. ఫోర్త్ సెమ్లో ఓకే మీకు మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటాయి. తర్వాత ఫిఫ్త్ సెమ్కి వచ్చేటప్పటికల్లా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మేనేజర్ కమ్యూనికేషన్స్ అని ఉంటాయి. ఓకే, ఇక మీకు ఆల్రెడీ సిలబస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సిలబస్ ఇక్కడ ఒక వీడియోలో ప్రత్యేకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందించడం జరిగింది. సో మొదటి యూనిట్లో ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్, సెకండ్ యూనిట్లో ప్లానింగ్, థర్డ్ యూనిట్లో ఆర్గనైజింగ్, ఫోర్త్ యూనిట్లో స్టాఫింగ్ అండ్ డైరెక్టింగ్, ఫిఫ్త్ యూనిట్లో ఆర్గనైజేషనల్ కల్చర్. ఇస్ ఇట్ రైట్? ఓకే, లెట్ మీ clarify this something. ఒక్క నిమిషం. రైట్ స్టూడెంట్స్, ఫిఫ్త్ యూనిట్ కంట్రోలింగ్ అనేది 5వ యూనిట్. సో టోటల్ ఈ 5 యూనిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం
యూనిట్ 1 లో భాగంగా ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ లో డెఫినేషన్, నేచర్, ప్రాసెస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, తర్వాత రోల్ ఆఫ్ మేనేజర్స్, మేనేజరియల్ స్కిల్స్ అండ్ రోల్స్, స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్, మేనేజ్మెంట్ యాజ్ ఎ సైన్స్ ఆర్ ఆర్ట్, మేనేజ్మెంట్ యాజ్ ఎ ప్రొఫెషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, functions of management, contemporary issues and challenges in management of 21st century. Contemporary issues and challenges in management of 21st century. So ఇవన్నీ కూడాను టోటల్ గా మనకు ఫస్ట్ యూనిట్ లో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ లో డెఫినేషన్, నిర్వచనం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ లో రైట్. ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ లో డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ కు ముందు దాని గురించి ఇంట్రడక్షన్ ఏమంటే, మేనేజ్మెంట్ ఈజ్ ఏ యూనివర్సల్ యాక్టివిటీ దట్ అప్లైస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, వెదర్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్ నాన్ ప్రాఫిట్, స్మాల్ ఆర్ లార్జ్, ప్రైవేట్ ఆర్ పబ్లిక్. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అనేది ఒక విశ్వవ్యాప్తమైన కార్యకలాపము. యూనివర్సల్ యాక్టివిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక కార్యకలాపము. ఇట్ అప్లైస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఇది అన్ని రకాల వ్యవస్థలకు ఈ మేనేజ్మెంట్ ను మనము అప్లై చేయవచ్చు. వెదర్ ప్రాఫిట్ మేకింగ్ అంటే లాభం సంపాదించే సంస్థ అయినా, లాభం కోసం కాకుండా ఏర్పడిన సంస్థ అయినా, సంస్థ చిన్నదైనా, సంస్థ పెద్దదైనా, సంస్థ ప్రైవేట్దైనా, సంస్థ పబ్లిక్దైనా, ఏ సంస్థకైనా కూడాను మేనేజ్మెంట్ అనేది విశ్వవ్యాప్తమైనది. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ to achieve specific organizational goals. Dear students, మేనేజ్మెంట్ అంటే ప్రణాళికతో కూడుకున్నది, వ్యవస్థీకరణతో కూడుకున్నది, అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి సంబంధించింది, నియంత్రణతో కూడుకున్నది. అంటే ఏమి, వనరులు ఒక ప్రణాళిక ప్రకారం ఏమి ఉపయోగించుకోవడానికి సంబంధించింది, కార్యకలాపాలను మొత్తం అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకోవడానికి సంబంధించింది. మొత్తం ఈ వనరులు మనుషుల సహాయంతో సంస్థను ముందుకు నడిపించడం లాంటిది లీడింగ్ అన్నమాట. తర్వాత కంట్రోలింగ్, నియంత్రణ సంబంధించి. నియంత్రణ అంటే ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుంటాము, దాన్ని రీచ్ కావడానికి మనం ప్రయత్నిస్తాము. టార్గెట్ ఉంటుంది, ఓకే, యాక్చువల్ గా ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, 100 మార్కులు తెచ్చుకోవాలనుకుంటాము కానీ 60 మార్కులే వచ్చాయి. ఇది టార్గెట్ అన్నమాట. యాక్చువల్ అంటే వాస్తవంగా వచ్చింది 60. సో ఇక్కడ ఈ రెండింటికి తేడా ఎంత అంటే 40 మార్కులు. ఎందుకు తక్కువ వచ్చినాయి అనేది తెలుసుకోవడమే తప్పొప్పులు తెలుసుకోవడం లాంటిది. వాటిని సరిదిద్దుకోవడానికి సంబంధించిందే ఈ కంట్రోలింగ్ ప్రాసెస్ అంటే. సో ఈ మొత్తం అంశాలన్నీ కూడాను ప్లానింగ్ లో ఉంటాయి. సో ఎంతో మంది మేధావులు మేనేజ్మెంట్ ను నిర్వచించారు. ఓకేనా, వాళ్ళలో ఒక 4 ముఖ్యమైన వ్యక్తుల డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్సెస్. అంటే రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, మనుషులు. రిసోర్సెస్ అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్, డబ్బులు. రిసోర్సెస్ అంటే ఫిజికల్ రిసోర్సెస్ అంటే వస్తు సేవలు, అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, కరెంట్ అసెట్స్ కావచ్చు, లేదంటే గూడ్స్ కావచ్చు, సరుకులు కొనుక్కున్నవి, మనం తిరిగి అమ్మేటివి, మనకు వెనక్కి వచ్చినవి, మనం వెనక్కి పంపేటివి. వీటినే మీ అకౌంటింగ్ పరిభాషలో పర్చేజెస్ అంటారు, అమ్మితే సేల్స్ అంటాము, కొన్న వాటిని వెనక్కి పంపితే పర్చేజ్ రిటర్న్స్ అంటాము, అమ్మిన వాటిని మనకు వెనక్కి వస్తే సేల్స్ రిటర్న్స్ అంటాము. ఓకేనా, సో గూడ్స్ అన్నమాట. ఫిజికల్ అంటే
అండ్ ఇన్ఫర్మేషనల్, సమాచారం కూడా ఇంపార్టెంటే. ఏ చిన్న సమాచారం తెలియకపోయినా దానివల్ల నిర్ణయాలు లేట్గా. జ్యోతి, మీరు మొబైల్ ఏమి టచ్ చేయదండి, అనటేట్ చేయదండి దయచేసి. జస్ట్ మొబైల్ ఉండే టచ్ చేయకోకుండా క్లాస్ వినండి అంతే. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనటేట్ అనే ఒక స్క్రీన్ ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేయదండి దయచేసి ప్లీజ్. రైట్. సో మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ as the process of planning, ఆర్గనైజింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్సెస్. మేనేజ్మెంట్ అనేది ఒక ప్రక్రియ. దేనికి సంబంధించి? వనరులను ఎలా ఉపయోగించాలో ప్రణాళిక చేసుకోవడానికి సంబంధించి, వనరులను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అనే దానికి సంబంధించి, వనరులను ఉపయోగించుకొని సంస్థను ముందుకు నడిపించడానికి సంబంధించిన లీడింగ్ కావచ్చు, వనరులను అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందేటట్టుగా నియంత్రణ చర్యలు కావచ్చు. ఇవన్నీ కూడాను మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ఉంటాయి. ఎందుకు ఈ మేనేజ్మెంట్ అవసరం అవుతుందంటే టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. సంస్థ ఏమైతే అనుకుందో, అంటే 100 కోట్లు సంపాదించాలని కావచ్చు, లేదంటే పేదవాళ్లకు సహాయం చేయాలని కావచ్చు, లేదంటే 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం కావచ్చు. ఓకేనా? ఇట్లా వివిధ రకాల సంస్థలకు వివిధ రకాల లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించడానికి మేనేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎలా సాధిస్తాము అంటే ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ, ప్రభావవంతంగా మరియు ప్రతిభావంతంగా 2 రకాలుగా వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి సంబంధించి మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. రైట్. ఎంతో మంది మేనేజ్మెంట్ నిపుణులు మేనేజ్మెంట్ ను నిర్వచించడం జరిగింది. హెరాల్డ్ కూండ్జ్ అనే వ్యక్తి మేనేజ్మెంట్ ను ఎలా నిర్వచిస్తాడు అంటే, మేనేజ్మెంట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ ఇన్ ఫార్మలీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అని అంటాడు. ఏమంటాడు? మేనేజ్మెంట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్. మేనేజ్మెంట్ అనేది మనము పనులు చేయించుకునే కళ. సో మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ and with people and with people in formally organized groups. Dear students, groups అనేటివి సొసైటీలో 2 రకాలుగా ఉంటాయి, ఫార్మల్, ఇన్ఫార్మల్. మీ ఇంట్లో మీరు ఉండటాన్ని ఇన్ఫార్మల్ అంటాము. ఎందుకంటే మీరు ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎంత గట్టిగా అయినా అరవచ్చు. అదే కాలేజీకి వచ్చేతలకే ఒక డిసిప్లైన్డ్ గా ఉంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, టీచర్ చెప్పింది వింటారు, టీచర్స్ తో డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు, మర్యాదగా మాట్లాడతారు. అది ఫార్మల్ అన్నమాట. సో మేనేజ్మెంట్ అనేది దేనికి సంబంధించి అంటే ఇన్ఫార్మలీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసిప్లైన్ తో అనుసరించే సంస్థలలో మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్. ప్రజల సహాయంతో, ప్రజల ద్వారా మనం పనులను చక్కదిద్దుకోవడానికి సంబంధించిన ఒక కళనే నిర్వహణ, మేనేజ్మెంట్ అంటారు అని హెరాల్డ్ కూండ్జ్ నిర్వచిస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ ఏ కంపెనీ లైక్ టాటా మోటార్స్, మేనేజర్స్ ఎన్ష్యూర్ దట్ ప్రొడక్షన్ టీమ్స్, సేల్స్ టీమ్స్ అండ్ ఫైనాన్స్ టీమ్స్ వర్క్ టుగెదర్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్ వెహికల్స్. డియర్ స్టూడెంట్స్, టాటా మోటార్స్ అనే ఈ సంస్థ వెహికల్స్ ను ఉత్పత్తి చేయడంలో ప్రధానంగా ఉంది. సో ఈ సంస్థ ఏం చేస్తుంది? ఈ సంస్థలో ఎవరుంటారు? ప్రొడక్షన్ టీమ్. చిన్న నాయక్ దయచేసి మొబైల్ టచ్ చేయదు. ప్రొడక్షన్ టీమ్స్ అంటే కార్లు ఉత్పత్తి చేసే టీమ్స్ ఉంటాయి, కార్లను అమ్మే టీమ్స్ ఉంటాయి. కార్లను ఉత్పత్తి చేసే టీమ్స్ ప్రొడక్షన్ టీమ్స్ అంటారు, కార్లను అమ్మే టీమ్స్ ను సేల్స్ టీమ్స్ అంటారు, కార్లకు డబ్బును అందించే టీమ్స్ ను ఫైనాన్స్ టీమ్స్ అంటారు. ఈ టీమ్స్ అన్ని కూడాను వర్క్ టుగెదర్, కలిసి పని చేయాలి. ఎందుకు? టు మ్యానుఫ్యాక్చర్ కార్స్ ఆర్ టు మ్యానుఫ్యాక్చర్ మోటార్స్ అండ్ టు సెల్ వెహికల్స్. వాహనాలను ఉత్పత్తి చేయడము, వాహనాలను అమ్మడం, ఇవి 2 కూడాను చేయాల్సిన పని సో అది అన్నమాట. సో మేనేజ్మెంట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ అదర్స్, త్రూ అండ్ విత్ పీపుల్ ఇన్ ఫార్మలీ
ఆర్గనైజ్డ్ గ్రూప్స్. అది దానికి డెఫినేషన్. ఎగ్జాంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ పీటర్ డ్రక్కర్, ఇతను కూడా ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ గురు. మేనేజ్మెంట్ లో మంచి ఎక్స్పర్ట్స్ అంతా కూడాను ఏమంటారంటే మేనేజ్మెంట్ గురూస్ అంటారు. మేనేజ్మెంట్ గురూస్. సో హెరాల్డ్ కూన్స్ ఒక మేనేజ్మెంట్ గురు, పీటర్ డ్రక్కర్ కూడా వెరీ ఫేమస్ మేనేజ్మెంట్ గురు. సో ఇతను ఏమంటాడంటే మేనేజ్మెంట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఆర్గాన్ దట్ మేనేజెస్ బిజినెస్ అండ్ మేనేజర్స్ అండ్ మేనేజెస్ వర్కర్స్ అండ్ వర్క్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మేనేజ్మెంట్ అంటే ఏమంట, ఒక మల్టీపర్పస్ ఆర్గాన్ అంట, అంటే ఒక బహుళ ఉద్దేశ వ్యవస్థ. మల్టీ అంటే బహుళ, పర్పస్ అంటే ఉద్దేశ, ఆర్గాన్ అంటే ఒక వ్యవస్థ. మేనేజ్మెంట్ అనేది ఒక బహుళ ఉద్దేశ వ్యవస్థ. ఏం చేస్తుంది ఆ వ్యవస్థ అంటే దట్ మేనేజెస్ బిజినెస్, వ్యాపారాన్ని నిర్వహిస్తుంది, మేనేజర్లను నిర్వహిస్తుంది, వర్కర్లను నిర్వహిస్తుంది. సమూలంగా పనినే నిర్వహించడంలో మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. అంటే పనిని ఒక తాటికి తీసుకురావడంలో, వర్కర్లను ఒక తాటికి తీసుకురావడంలో, మేనేజర్స్ ను ఒక తాటికి తీసుకురావడంలో, వ్యాపారాన్ని ఒక స్థాయికి తీసుకురావడంలో మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది అని పీటర్ డ్రక్కర్ నిర్వచిస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ఫోసిస్ యాజ్ ఎ టెక్నాలజీ కంపెనీ, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. టెక్నాలజీ కంపెనీ అంటే మేనేజెస్ ఇట్స్ బిజినెస్ స్ట్రాటజీ, ఓవర్సీస్ మేనేజరియల్ ఫంక్షన్స్ అండ్ ఎన్ష్యూర్స్ ఇట్స్ వర్క్ ఫోర్స్, డెలివర్స్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇన్ఫోసిస్ అనే ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే తన యొక్క వ్యాపార వ్యూహాలను నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు మేనేజరియల్ ఫంక్షన్స్ అంటే ఏమి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఇవి 5 అన్నమాట మేనేజరియల్ ఫంక్షన్స్. వీటిని ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటూ ఎన్ష్యూర్స్ ఇట్స్ వర్క్ ఫోర్స్ అంటే ఎంప్లాయీస్ అన్నమాట. వర్క్ ఫోర్స్ అంటే ఎంప్లాయీస్, ఉద్యోగుల యొక్క పని మంచి నాణ్యతతో కూడిన పని చేసేలా మేనేజ్మెంట్ సహాయపడుతుంది. సో ఈ టెక్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేయడం. సో ఈ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేయడంలో ఏమి మేనేజ్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. అది మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక హెన్రీ ఫాయల్ 14 ప్రిన్సిపల్స్ ను ఇతను కనుగొన్నాడు. చాలా ఫేమస్ ఫ్రెంచ్ మేనేజ్మెంట్ గురు ఈయన. ఇతను ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాశాడు. ఆ పుస్తకంలో 14 నిర్వహణ సూత్రాలను అతను రాశాడు. అతను ఏమంటాడంటే మేనేజ్మెంట్ కి సంబంధించి టు మేనేజ్ ఇస్ టు ఫోర్కాస్ట్ అండ్ ప్లాన్, టు ఆర్గనైజ్, టు కమాండ్, టు కోఆర్డినేట్ అండ్ టు కంట్రోల్. మేనేజ్మెంట్ అంటే ఏమంటాడు, ముందుగా ఊహించడము, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలని ప్రణాళిక వేసుకోవడము. ఫోర్కాస్ట్ అంటే ముందుగా ఊహించడం, ఏం జరగబోతుంది రేపు అని తెలుసుకోవడమే ఫోర్కాస్టింగ్. ఏం చేయాలని ముందుగా ఆలోచించుకోవడమే ప్లానింగ్. అంటే ఇవి 2 మేనేజ్మెంట్ లో భాగంగా ఉంటాయి. అదొక్కటే కాదు, ఎవరు ఏ పని చేయాలని ఆర్గనైజ్ చేసుకోవడానికి సంబంధించింది, పనులను విభజించుకోవడమే ఆర్గనైజేషన్. ఓకేనా? అదే విధంగా ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఖచ్చితంగా చేయాలి, ఎవరికి ఆ బాధ్యత ఉంది అని, ఎవరు ఆ పని చేయించాలి అని కమాండ్ చేయడానికి సంబంధించిన అంశం కూడా ఉంటుంది. అదే విధంగా కోఆర్డినేట్ చేయడం, సమన్వయపరచుకోవడం. డియర్ స్టూడెంట్స్, మీరు ఒక బౌలర్ ఉంటాడు, ఓకేనా, ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉంటాడు, బౌలర్ ఆపోజిట్ ఎండ్ నుంచి బాల్ను బ్యాట్స్మెన్ కేస్తాడు. కరెక్ట్ గా కోఆర్డినేట్ చేయాలి. అంటే బ్యాట్ మూమెంట్ అనేది కరెక్ట్ గా తన దగ్గరకు వచ్చిన వెంటనే బాల్ కు టచ్ అయ్యేటట్టుగా ఊపి హిట్ చేయగలగాలి. అంటే బాలు బ్యాటు కరెక్ట్ టయానికి కనెక్ట్ చేయగలగాలి. దాన్నే కోఆర్డినేషన్ అంటాము. అంటే సమన్వయం. అంటే ఒకరు ఒక పనిని 10 గంటలు చేయాలనుకుంటే 10 గంటలు చేయాలా, అలా కాకుండా 11 గంటలు చేసిందంటే ఏమవుతుంది,
అది కోఆర్డినేషన్ కాదు. సమన్వయం అంటే అది దాని మీనింగ్. ఓకేనా, రైట్. అండ్ టు కంట్రోల్, కంట్రోల్ అంటే ఆల్రెడీ చెప్పాను, మార్కులకు సంబంధించిన ఎగ్జాంపుల్ 100 మార్కులు కావచ్చు, లేదంటే ఒక 100 మెషన్లు కావచ్చు. 100 ఒక రోజుకి వచ్చి ఒక వ్యక్తి 100 షర్ట్స్ కుట్టాలనుకోవడం ఒక టార్గెట్ అయితే, అతను కేవలం 70 షర్ట్స్ మాత్రమే కుడితే ఇది యాక్చువల్ అంటాము, ఇది టార్గెట్ అంటాము. ఎందుకు తక్కువ కుట్టినాడనే దానికి లోపాలు కనుక్కొని ఆ లోపాలు సరిదిద్దేటట్టుగా చేయడానికి సంబంధించిందే కంట్రోలింగ్ అంటే. సో ఈ రకంగా హెన్రీ ఫైల్ ఏమని నిర్వచిస్తాడు అంటే, మేనేజ్మెంట్ ఈజ్ టు ఫోర్కాస్ట్, ముందుగా ఊహించడం, ప్లాన్, ఎప్పుడు ఏ పని చేయాలని ఆలోచించుకోవడం, ఆర్గనైజ్, పనులను విభజించడం, తర్వాత కమాండ్, పలానా పని పలానా వ్యక్తి చేయాల్సిందే అని కమాండ్ చేయడం, డైరెక్ట్ చేయడం, కోఆర్డినేట్, కరెక్ట్ టయానికి కరెక్ట్ వ్యక్తి కరెక్ట్ ప్లేస్ లో పని చేయడానికి సంబంధించిందే కోఆర్డినేషన్ అంటే. అండ్ టు కంట్రోల్, టార్గెట్ పెట్టుకొని పని చేయడము, యాక్చువల్ తో పోల్చడము, తప్పులుంటే సరిదిద్దుకోవడము, వాటిని తిరిగి ముందుకెళ్ళడం. ఆ రకంగా హెన్రీ ఫైల్ డిఫైన్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్. ఇట్ ప్లాన్స్ ట్రైన్ షెడ్యూల్స్, ఆర్గనైజెస్ రిసోర్సెస్, coordinates between zones and monitors performance to provide seamless transportation. Dear students, మీకు రైల్వేకి సంబంధించి 24 అవర్స్ ట్రైన్స్ ఎప్పటికప్పుడు రైల్వే ఈ ట్రాక్స్ మీద నడుస్తూనే ఉంటాయి 24 అవర్స్. సో దాదాపు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు 24 అవర్స్. ఏ ట్రైన్ ఏ టయానికి పోవాలా అనేదంతా కూడాను ట్రైన్ షెడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, తర్వాత జోన్స్ ఉంటాయి, సౌత్ జోన్ అంట, సౌత్ సెంట్రల్ అంట, వెస్ట్ జోన్ అంట, నార్త్ జోన్ అంట, ఇట్లా రకరకాల జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ మధ్య సమన్వయం ఉంటుంది. తర్వాత ఎప్పటికప్పుడు ఏమి మానిటర్ చేయాలి అంటే, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వేర్ ఇస్ ద ట్రైన్ అని ఒక యాప్ ఉంటుంది. మీరు జస్ట్ ఒక యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు వేర్ ఇస్ ద ట్రైన్ అనే యాప్ కొడితే మీరు ఎక్కడికి ఏ ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, ఆ ఏరియాలో పోతుంది అనేది GPS ద్వారా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ఈజీగా కనుక్కోవచ్చు. సో అదంతా కూడా మానిటరింగ్ అన్నమాట. అంటే మనం ఒక ప్యాసింజర్, ట్రైన్కి వెళ్ళే ప్యాసింజరే వేర్ ఇస్ ద ట్రైన్ అనే యాప్ ద్వారా నేను ఎక్కబోయే ట్రైన్ ఎక్కడొస్తుంది, నేను ఎక్కిన ట్రైన్ ఎక్కడ నన్ను ఏ టయానికి దిగబోతుంది అనేది అంతా కూడాను ఏం చేస్తారు, ముందుగానే కనుక్కుంటాడు. అలాంటిది ట్రైన్ సంబంధించి రైల్వే స్టేషన్ లో ఉండే పెద్ద పెద్ద ఇంజనీర్లంతా ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారనమాట. సో ఆ రకంగా మేనేజ్మెంట్ అనేది అంతా కూడాను ఎన్నో అంశాలతో కూడుకున్నది. ఇక చివరిలో మేరీ పార్కర్ ఫోలెట్ అనే ఈమె ఏం చెప్తుంది అంటే, మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్ అని సింపుల్ గా డిఫైన్ చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ అంటే మనుషులతో పనులు చేయించుకునే కళనే మేనేజ్మెంట్ అని మేరీ పార్కర్ ఫోలెట్ చెప్తుంది. డియర్ స్టూడెంట్స్, అమూల్ అనే ఒక కంపెనీ ఉంది, పాల ఉత్పత్తికి సంబంధించిన కంపెనీ. ఓకేనా, ఇది ఒక కోఆపరేటివ్ మోడల్లో పనిచేస్తుంది, సహకార పద్ధతిలో పనిచేస్తుంది. ఇది ద కోఆపరేటివ్ మోడల్ వర్క్స్ ఎఫెక్టివ్లీ యాజ్ మేనేజర్స్ అండ్ ఫార్మర్స్ కొలాబరేట్ టు డెలివర్ హై క్వాలిటీ డైరీ ప్రోడక్ట్స్. పాలకు సంబంధించిన ఉత్పత్తులను, అత్యంత అద్భుతమైన నాణ్యతతో కూడిన ఉత్పత్తులను ప్రజలకు అందేలా ఈ అమూల్ కంపెనీలో ఉండే మేనేజర్లు, అమూల్ కంపెనీకి పాలందించే రైతులు, అంటే పాలు పిండి ఈ అమూల్ కంపెనీకి పోసే ఈ వ్యక్తులు డైరీ ఫార్మర్స్ అన్నమాట. డైరీ ఫార్మర్స్ వీళ్ళ యొక్క సమన్వయంతోనే అత్యంత అద్భుతమైన నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందించడంలో అమూల్ కంపెనీ సక్సెస్ సాధించింది. సో ఈ రకంగా మేనేజ్మెంట్ను అద్భుతమైన మేనేజ్మెంట్ గురూస్ నలుగురు వాళ్ళ దృక్కోణంలో వాళ్ళు అర్థం చేసుకున్న విధానంగా మేనేజ్మెంట్ ను నిర్వచించడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్. I hope you have understood this. Thank you so much for your
patient listening. Thank you.